ప్రస్తుతం అయితే మనము కుంభమేళాకి వెళ్తున్నాము. మనం కరపూర్ వెళ్ళి అంటే ఇడ్లీ స్టేషన్ వెళ్ళి ఎక్స్పోర్ ఇక ఎక్స్పోర్ యాక్చువల్లీ గయా అయితే వస్తుంది స్టేషన్ రికమెండ్ రిఫ్రెష్మెంట్ కాఫీ ఏదైనా తీసుకుందాం వచ్చినారంటే అలాగైనా కాలు ఏం తగ్గితే ఏం తగ్గుతుంది. ఆ అమ్మాయి నాకు టచ్ అయిపోవాలి. అయితే నేను డాడీగా అమ్మాయిని చెప్పా, ఈ చిన్న ప్లేస్లో కదా కాలుతో తెలుస్తుంది నాది ఇది, తర్వాత మళ్ళీ మీరు అనడానికి నేను మీకు టచ్ చేస్తున్నట్టు. ప్రస్తుతం అయితే మనము కుంభమేళాకి వెళ్తున్నాము. మనం కరపూర్ వెళ్ళి అంటే ఇడ్లీ స్టేషన్ వెళ్ళి యాక్చువల్లీ ఈ ట్రైన్ అవుతుంది గుడిలలో వస్తుంది, డైరెక్ట్గా మనకి వెళ్తుంది తండ్ల వరకు వెళ్తుంది. ఇది మామూలుగా రెగ్యులర్గా ఏ ట్రైన్ అన్నా సరే ఇక్కడ మనకి 12 hours అయితే జర్నీ అవుతుంది. బట్ ఈ స్పెషల్ ట్రైన్ అవుతుంది దాదాపుగా ఒక 18 hours అయితే జర్నీ చేస్తుంది. మనకి ఇక్కడ 12 and 6 18 to 19 hours ట్రైన్ ఇప్పుడు ఆల్రెడీ లేట్గా వస్తుంది. దాదాపుగా ఇప్పుడు అయితే గంట లేట్లో ఉన్నది. 5:40 hours ఉంది, ఇప్పుడు 6:20 అవుతుంది. ఇంకో 20 minutes అయితే ట్రైన్ అయితే వస్తుంది. ఇది రేపు మధ్యాహ్నం మనకి ఎగ్జాక్ట్ టైం అవుతుంది 12 అవుతుంది, కానీ ట్రైన్ అయితే ష్యూర్గా 2 to 4 మధ్యకి వెళ్తుంది ఈవినింగ్కి అనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం మనం కుంభమేళాకి వెళ్ళిన తర్వాత అక్కడ ఏముందో టోటల్గా గ్రౌండ్ లెవెల్ మనం ఏముంది మనం కవర్ చేసి అక్కడ ఇది టోటల్గా మంచిగా కొడదాం. ఫ్రెండ్స్ యాక్చువల్లీ మనకైతే ఇప్పుడు ట్రైన్ ఇంకా బేల్దా వరకు దూరలేదు. బేల్దాకి వెళ్ళికి 55 minutes చూపడుతుంది, అంటే అదొక గంట అనుకోండి. సో 7:30 అయితే అవుతుంది ట్రైన్ వస్తేప్పటికి. ఎంత స్పీడ్ కొట్టినా గంట అయితే పడుతుంది. స్పెషల్ ట్రైన్ కాబట్టి స్పెషల్గా వస్తుంది, నో డౌట్. ఇంకో గంట ఇక్కడే వేసుకోవచ్చు, గంట ఇక్కడే టైం వెయిట్ చేయొచ్చు అంటే సారీపోయి వేసుకోవచ్చు. ట్రైన్ అవుతుంది దాదాపుగా 1.5 hours లేటు. 7:30కి అయితే వస్తుంది అని చెప్తున్నప్పుడు, ఇందాక 7 అని చెప్పారు, ఇప్పుడు 7:30 అయిపోయింది. ఇంకా 7:30 వరకు అయితే వెయిట్ చేయాలా. ఈ ట్రైన్ యాక్చువల్లీ ముఖ్యంగా మెదినీపూర్ వెళ్ళిపోతుంది. మనకి యాక్చువల్లీ జంషెడ్పల్లి పోవాల్సి ఉంది, బట్ మెదినీపూర్ అయితే పోతుంది. చూస్తాం ఇప్పుడు ఎంత టైం పడుతుందా అనేసి. రావాలి కదా ఫస్ట్ ట్రైన్ ఇక్కడికి వస్తే మనం తీస్తారు. నైట్ అయితే మనము డిన్నర్ కోసం అయితే చపాతీ ఇంకా అన్నీ అయితే మన ఇంట్లో మన సిస్టర్ వాళ్ళు కట్టేశారు. ఇంకా వాటర్ గేట్ అంటే మనం బయట వెళ్ళగానే తీసుకోవచ్చు. మొత్తానికైతే మాకు కొంచెం ట్రైన్ అయితే వచ్చింది. ఖాళీగా ఉంది ఇది, ఇవన్నీ జనరల్ అండర్ జనరల్. ఎక్స్పోర్ ఇక ఎక్స్పోర్లో 55 ఆర్ఏసీ మనకు వచ్చింది. ডেলিভারি হবে না আমাদের 10,000 55. సో ఫ్రెండ్స్ ఫైనల్లీ మనమైతే ట్రైన్ అయితే వచ్చింది. ఇప్పుడే జస్ట్ ఎక్కాం ట్రైన్లోకి. యాక్చువల్లీ ఆర్ఎస్సీ మనకి 160 అలాగే వెయిటింగ్ లిస్ట్ ఉన్నది. అప్పుడు టికెట్ తీసాం, బట్ ఫైనల్లీ చార్జ్ ఇక్కడ ఉన్నప్పటికీ ఆర్ఎస్సీ అయితే వచ్చింది. అండ్ మా సిస్టర్ వాళ్ళందరికీ కూడా టికెట్స్ అయితే కన్ఫర్మ్ అయిపోయింది. వాళ్ళు S3లో ఉన్నారు. దానికైతే S4లో నాది, నా బ్రదర్లోకి S4లోటి 55 మార్క్ ఇచ్చారు కిందది సైడ్కి. సో పర్వాలేదు, ఎందుకంటే ఇప్పుడు ట్రైన్ వెళ్తే చాలా భీడ్ అయితే అవుతుంది, రద్దీ అవుతుంది. సో ఎలాగైనా ఒక సీట్ మీద ఎదురే కూర్చుంటుంది నాకు తెలిసిన మట్టుగా. పర్వాలేదు, అడ్జస్ట్ అవుతున్నాం. సో ఫ్రెండ్స్ మనం అనుకున్నాం ఏంటంటే కొంచెం ఇక్కడ క్లైమేట్ కొంచెం అంటే మన నార్మల్ హైదరాబాద్ వైజాగ్లో ఉంటుంది అనుకున్నాం, కానీ
ఏమి మేము అంటే వింటర్ చల్లెళ్ళి రప్పించుకోవడానికి కోళ్ళు రప్పించుకోవడానికి ఎలాంటిది ఇవి తీసుకోలేదు. జస్ట్ మామూలుగా ఒక జర్కిన్ అయితే తీసుకున్నాం లక్కీ మీద. ఎందుకంటే కొన్ని ఏరియాస్ ఉంది ఈవెన్ కడుపులో కూడా చాలా వేడిగా ఉండాలి. సో నేనేం చేస్తానంటే ఇంకా ఈ ఈపీలో కూడా వేడిగా ఉంటుంది అనుకున్నాము. అయితే నేను ఏం వేసుకుని మామూలు స్లిప్పర్ వేసుకుని దాని తర్వాత ఒక జర్కిన్ ఒక జత బట్టలు తీసుకొచ్చాను. ఇంకా బ్లాంకెట్ ఎందుకో తీసుకోలేదు. బట్ ఇప్పుడు చూస్తే ఇక్కడ చాలా అయితే రాత్రి దాని నుంచి కొట్టింది చెప్పాలంటే దెబ్బకి ఇంకా టవల్ పట్టుకొని అది తలకు కట్టుకున్నాను. చూస్తున్నాను ఇక్కడ చలి ఎట్లా ఉందో అది చూస్తే మీకు అర్థమైపోతుంది అంతే కదా. మన దేశంలో కూడా చాలా ప్రాంతాల్లో కొన్ని రాష్ట్రాల్లో చలి అయితే కంటిన్యూస్గా ఉన్నది. బట్ ఈ తెలంగాణ అండ్ ఆంధ్ర అంటే మన సౌత్ బెల్ట్ ఏదైతే ఉంది కదా ఆ బెల్ట్లో మాత్రం చలి మాత్రం చాలా తగ్గింది. చాలా లేట్గా చలి రావడం త్వరగా చలిపోవడం మన సౌత్ బెల్ట్లో అయితే మనం చూడగలిగాము. ఇప్పటికైతే మొత్తం అందరూ ప్యాకప్ ఉన్నారు. అయితే నీట్గా ఉన్నాయి. ఏ3 भाया उठ पहाड़ के नीचे ఫ్రెండ్స్ ఇది అవుతుంది మణిపూర్. ఇది మణిపూర్ ప్రస్తుతం మనం అయితే మణిపూర్లో ట్రైన్ మళ్ళీ ఆపడం. యాక్చువల్లీ మనకి 24 స్టాపేజ్ ఉండాలా. బట్ మనం చూస్తే అంటే ప్రతి చిన్న స్టేషన్లో ఆపుతున్నాడు. మేబీ ఇప్పటికి ఒక 80 స్టాప్లు అయితే వేస్తున్నారు. లైన్ ఫ్రీడెన్స్ దొరకట్లేదు ఈ ట్రైన్కి. స్పెషల్ ట్రైన్ కాబట్టి స్పెషల్గా తీసుకెళ్ళి అనిపిస్తుంది. అవి ఒక సిగ్నల్ ఇచ్చాడు. మేబీ అక్కడ లేదా ట్రైన్ వస్తుంది కావాలి ఈ లైన్లో సిగ్నల్ ఇచ్చాడు. जैसे साइड दीजिए కొంచెం టీ కాఫీ అవి దొరికితే తాగేసి దాని తర్వాత ఫర్దర్ టిఫిన్ గిఫిన్ అవన్నీ మంచి మంచి చూస్తే మనం టిఫిన్ చేసి మళ్ళీ మంచి ప్లేస్ తీసుకోవాలి కొంచెం బెస్ట్. ఎందుకంటే రాత్రి నాకు నిద్ర లేదు సరిగ్గా. ఎందుకంటే ఒక ఆర్ఏసీ ఇక్కడ ఇది మా సిస్టర్ వాళ్ళందరికీ కూడా కన్ఫర్మ్ అయితే మాకు ఆర్ఏసీ వచ్చింది. సో ఒక సీట్ మీద ఇద్దరు అయితే కష్టం. ఎందుకంటే అందరి ఎలక్ట్రానిక్ డివైసెస్ అన్నీ ఉన్నాయి కదా. సో అందుకే ఆల్రెడీ మనమైతే ప్రయాణంలో ఉన్నాం ఫ్రెండ్స్.
ఫ్రెండ్స్ యాక్చువల్లీ గయా అయితే వస్తుంది స్టేషన్. సో అక్కడికి మరి రిఫ్రెష్మెంట్ కాఫీ ఏదైనా తీసుకుందాం, చికెన్ టీ కానీ తీసుకుందాం. సో ఫ్రెండ్స్ మనమైతే గయాలో ఉన్నాం ప్రస్తుతానికి. ఎగ్జాక్ట్గా 10 minutes అయితే ఆపారు ఈ స్టేషన్లోకి. ఇక్కడ 20 minutes ఆపుతారేమో అనుకున్నా, ఇంజన్ అయితే మారుతుందేమో అనుకున్నా. బట్ 10 minutesలో అయితే బండిని తీసేశారు. చాలా ట్రైన్స్ ఆపేసి దీనికి లైన్ తీస్తారు. ఇది గ్రేట్ అనిపించింది. ఇంక ఇక్కడ వెళ్ళి ఈ ట్రైన్ ఎట్లా పోతుందో ఆ దేవుడి చేతుల్లో ఉంది. ఎందుకంటే చాలా ట్రైన్స్ అన్నీ కూడా ఒకే సైడ్ ఒకే రూట్లో పోతాయి ప్రయాగరాజ్కి. మ్యాక్సిమం స్లోగా పోవచ్చు, స్పీడ్గా పోవచ్చు, నాకైతే ఐడియా లేదు. నేను అనుకుంటున్నా స్లోగా పోతాయి. ఒక్క ట్రైన్ అయితే వచ్చి అది గోల్ గోల్ చేస్తున్నారు. ఫైనల్లీ మనమైతే తిరిగిపోయి ఇంకా భీడ్ అయితే రద్దీ అయితే ఎక్కువ అయింది. మన వచ్చిన సీట్ మీద దాదాపుగా 5 అయితే కూర్చున్నారు ఇక్కడ. నెక్స్ట్ నేను పడుకున్నాను, నిద్ర వస్తున్నాను. పడుకునేసరికి వీటి మీద 5 members అయితే సెట్ అవ్వాలి. ఫైవ్ మెంబర్స్ కూర్చున్నారు. ఇప్పుడు 11:30 అవ్వంది. మేబీ ట్రైన్ ఎంత లేట్ ఉందో ఇప్పుడే పోతుంది, అది కూడా తెలియట్లేదు. ఇంకా ఎగ్జాక్ట్ టైం అయితే తెలియదు. 5 hours లేట్లో ఉంది ట్రైన్. స్టేషన్ వచ్చి ఇక్కడ సారాం జంక్షన్ ఇక్కడ కూడా ఆపుతుంది. జస్ట్ స్టేషన్కి 1 kilometer ముందు ఆపాడు. ఆ మాత్రం మళ్ళీ ఇక్కడ ఆపాడు. పెర్మిషన్ ఎంత రద్దీ ఉన్నది. ఇక్కడ కూడా లారీ అప్పుడు ఉన్నది. ఇక్కడ కూడా లారీ ఇట్లా కూడా వాళ్ళకు ఇదైతే ఫ్రెండ్స్. యాక్చువల్లీ ఇక్కడైతే మనము టీ తీసుకున్నాము. ఈ పర్సనే ఒక టీ యాక్చువల్లీ జనరల్గా ఎంత ఉంటుంది, 20 రూపాయలు ఉంటుంది, 10 రూపాయలు ఉంటుంది.
కొంచెం అదే ఈ టీవీ 20 రూపీస్ బట్ ఎలా చెప్పి బుడదలేదు కిచెడ పానీ లాగా ఉన్నారు. ఇంకా ఏం చెప్పలేము ఎందుకంటే మార్నింగ్ ఒప్పుడు కూడా టీ అమ్మడం అయితే రాలేదు. ఇక్కడ వచ్చాడు కదా ఈడితో మనం టీ తాగుతున్నాం. సో ఫ్రెండ్స్ మొత్తాన్ని మనం ఎక్కడంటే ఇక్కడ సైదరాజ్ స్టేషన్ వచ్చింది, అక్కడ ఆపన్నారు ఆపరు. ఇప్పటికి ఆల్రెడీ 7 అవర్స్ లేట్ చూపడుతుంది. నిన్న 7కి ఎక్కాం మన ఇంటి దగ్గర, అక్కడికి ఇక్కడికి జస్ట్ 12 అవర్స్ జర్నీ. బట్ ఈరోజు 7కి నైట్ 7కి వెళ్తుందండి, ఈవినింగ్ 7కి వెళ్తుందంట ట్రైన్. అంటే ఆల్మోస్ట్ 12 అవర్స్ లేట్ ఉంది అనుకోవచ్చు. అంటే మన హైదరాబాద్లో వెళ్ళి కూడా మా ఫ్రెండ్స్ వాళ్ళు ఆ కార్లో పోయారు, 23 అవర్స్లో పోయారు కార్లో వెళ్ళి. చాలా సింపుల్గా పోయారు నాకు తెలుసు. కానీ కార్లో వెళ్తే మనము రికార్డ్ చేయడం అంతగా ఫ్రీగా ఉండదు, కూర్చోవాలా అనేసి. ఆ 24 అవర్స్లో వాళ్ళు మధ్య మార్నింగ్ ఎక్కడ స్టే చేసి అక్కడ వంట చేసి మళ్ళీ రెస్ట్ తీసుకుని మళ్ళీ స్టార్ట్. అంటే ఒక 4 అవర్స్ అయితే వాళ్ళు రెస్ట్ తీసుకున్నారు, వంట గిట్ట చేసుకోవడం. సో అవన్నీ చేసుకొని కూడా 23 అవర్స్ అంటే 19 అవర్స్ పోయారు అలా చూసుకుంటే. కంటిన్యూ అయితే చేయలేరు కదా జర్నీ. బట్ ఇక్కడ ట్రైన్లో మాత్రం రూట్ ముఖ్యంగా ప్లాట్ఫామ్ దొరకవు. మేబీ ట్రైన్కి లార్జ్ ఆఫ్ ట్రైన్స్ ఉన్నాయి కదా, మేబీ అది కూడా ఒక కారణం కావచ్చు. సో కానీ ఈ బండి దరిద్రం ఏముంటుంది ఏంటంటే వెనక్కి వెళ్ళి ఆగిన బళ్ళన్నీ కూడా ముందుకు తీసుకెళ్తున్నారు, దీనికి ఆపుతున్నారు. అది అంటే ముందుగా పోనీ అన్ని లైన్ మీద పోతే పర్వాలేదు, కానీ దీనికి ఆపేసి ఆ ట్రైన్స్కి లైన్ క్లియర్ చేస్తున్నారు. అంటే కొంచెం బాధగా ఉంది. అందులో అవుతుంది రిడ్యూషన్ పొజిషన్. ఇదంతా రిజర్వేషన్ బోగి, చాలా రద్దీగా ఉంది పాపం. అడ్జస్ట్ అవుతున్నారు ప్రతి ఒక్కరు కూడా. ఇది అవుతుంది మన సీట్ మీద. ఇంకొక అమ్మాయి కూర్చొని ఆ అమ్మాయి వెళ్ళిపోయింది. యాక్చువల్లీ ఇంతకుముందు వీళ్ళందరూ కూర్చున్నారు కదా, ఇంకొక అమ్మాయి కూడా వెళ్ళిపోయింది. ఆ అమ్మాయి వెళ్ళిపోయిన కారణం ఏంటంటే ఇప్పుడు చూడండి, ఈ సైడ్ కింద సీట్లోకి 5 మంది కూర్చున్నారంటే అలాగైనా కాలేని తగ్గితే ఏం తగ్గుతుంది. ఆ అమ్మాయి నాకు టచ్ అయిపోయింది. అయితే నేను డాడీగా అమ్మాయిని చెప్పా, ఈ చిన్న ప్లేస్లో కదా కాలుతో తెలుస్తుంది నాకు ఇది, తర్వాత మళ్ళీ మీరు అనడానికి నేను మీకు టచ్ చేస్తున్నట్టు దయచేసి అర్థం చేసుకోండి అంటే ఆ అమ్మాయి అన్నది, నేను మీకు ఏం చెప్పానా, మీకు ఏం అందానా అంటుంది. అంటే మీరు అనుకోని ముందు నేను అంటున్నా అంటే తర్వాత మీరు ఈ లైఫ్ నేను యూజ్ చేసుకోవడానికి నేనేదో మీకు టచ్ చేస్తున్నట్టే, అందుకే నేనంటే ముందు అలా చెప్తున్నా అది అని చెప్పా. ఇంకా ఒక 2 నిమిషాలు కూర్చొని తర్వాత అమ్మాయి వెళ్ళిపోయినాయి ఇక్కడ. ఫ్రెండ్స్ చూడండి, మన ట్రైన్ అవుతుంది గుడ్స్ రైల్తో పోటీ పడుతుంది. నువ్వా నేనా అన్నట్టు. వెళ్ళిపో ఫాస్ట్ 15 కిలోమీటర్ల కదా వెళ్ళిపో. 10 నిమిషాలు వెళ్ళిపో, గంట 10 నిమిషాలు సేవ్ అవుతుంది నాకు. అండ్ నెక్స్ట్ స్టాప్ జస్ట్ 15 నిమిషాలే ఉంది. కానీ ఇక్కడ మనకు లొకేషన్ చూస్తుంటే మన మ్యాప్లో చూస్తే గంట 20 నిమిషాలు చూపడుతుంది 15 కిలోమీటర్లు క్రాస్ చేయండి. సో అందుకే ఇప్పుడు స్పీడ్గా వెళ్తే దాదాపు ఒక గంట అయితే మనం సేవ్ అవుతుంది అనుకుంటున్నా, అందుకే స్పీడ్గా పోవాలన్నా. మొత్తానికి గూడ్స్ రైల్ని ఓడిపించేస్తుంది మంది. ఆదాని అగ్రి అంట. అది ఇంజన్ అది ఇంకా స్పీడ్గా పో. బాగా డ్రైవర్ మామయ్య. అతని గుడ్స్ రైల్కి అయితే వెనక్కి పెట్టేస్తుంది.
ఫ్రెండ్స్ మనం అనుకున్నట్టు ఏంటంటే దీన్ దయాళ్ ఉపాధ్యాయ టెర్మినల్స్కి జంక్షన్కి అయితే ట్రైన్ వచ్చేసింది. అంతా 20 మినిట్స్ తీసుకొచ్చారు. ఇక్కడ మొత్తంగా ఈ ట్రైన్ యాక్చువల్లీ ఈ ట్రైన్కి అయితే 1 గంట 20 నిమిషాలు ఇచ్చారు ఈ ట్రైన్కి. బట్ అనుకున్న 15 కిలోమీటర్ 20 మినిట్స్లో వచ్చేస్తే మనకు 1 గంట అయితే సేవ్ అవుతుంది ఇక్కడ. బట్ అదే అవుతుంది. బట్ ఈ గంటను దాన్ని ఎలా వాడుకుంటే తెలియదు. नवीनगर जबला गढ़वा 13गंज की राशि 15 को जाना है। कुंभ मेला स्टेशन प्लेटफॉर्म संख्या 1 पर आ चुकी है। సో ఫ్రెండ్స్ మనం అవుతుంది ప్రయాగరాజ్కి ఇంకొక స్టేషన్ దూరంలో ఉన్నాము. దాదాపు ఇక్కడ 90 కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే ఉంది. ట్రైన్ ఇప్పుడు ఈవినింగ్ అయిపోయింది, 5:30 అవుతుంది. సో ఇంకా మనం చేరుకోలేదు. ముఖ్యంగా చెప్పాలంటే నిన్న సాయంత్రం ఇదే టైంకి మనమైతే ఇంట్లో బయటకు వచ్చాము. అని చెప్పాలైతే మనం ఇంట్లో ఇంకా దూరలేదు, ప్రయాగరాజ్ పోలేదు. 2 అవర్స్ అయితే మనకు పడుతుంది. 2 అవర్స్ పడుతుంది మనకి అక్కడికి వెళ్ళడానికి. అయితే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ప్రయాగరాజ్లో వెళ్ళి సంగం దగ్గరికి నడుచుకొని పోతానికి కుంభమేళా దగ్గరికి 12 కిలోమీటర్ల టైం 12 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉందంట. అయితే ఇక్కడ మనం ఏదైతే వెళ్తున్నాం కదా, ఇక్కడ 9 అనుకుని ఒక స్టేషన్ ఉన్నారు. ఓకేనా, అక్కడికనే దిగేస్తాం. ఇంకో అక్కడ దాదాపుగా ఒక 3 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుంది. సో మీరు ఎప్పుడైనా ఈ పక్కన వస్తే మాత్రం 9లో మనం దిగేసి అక్కడ నడుచుకొని వస్తే దట్ బెస్ట్. సో ఫ్రెండ్స్ ఇంకా నేను చెప్పాలంటే చాలా ఎక్సైట్మెంట్గా ఉంది. ఎందుకంటే అనుకోని పరిస్థితులు, అంటే ఎలా వెళ్ళాలా టికెట్లు అయితే దొరకట్లేదు కాబట్టి చాలా భయపడ్డాం. ముఖ్యంగా మనకి 21st మార్నింగే ఇక్కడ మన ఫ్రెండ్స్ అండ్ మన ఫ్యామిలీ వాళ్ళ మ్యారేజ్ ఉండాలా. సో ఆ మ్యారేజ్ ఎట్లనే అటెండ్ అవ్వాలి అనుకునే ప్లాన్ ఉంది ఫస్ట్ టికెట్ తీసుకోవాలి. కానీ ఆ మ్యారేజ్ మార్నింగ్ 11:30కి అయిపోయినప్పుడు, మార్నింగ్ 11:30కి ఆ మ్యారేజ్ అయిపోయింది. మనము ఇంకా ఈవినింగ్ ఫ్రీగా ఉంటాం కాబట్టి ఆ ఈవినింగ్ ట్రైన్ అవుతున్నాం. ఇంకా అలా కలిసి వచ్చింది. అందరూ కదా అమ్మదయ్య ఉంటే అన్నీ ఉండట్టే. సో ఈ విషయంలో అయితే నాకు ఆ బ్లెస్సింగ్ అయితే దొరుకుతున్నాయి. उधर से वापसी है, ट्रेन का टिकट है सुबह 11 बजे एकदम। नाश्ता पानी भी कर लीजिए, धार लीजिए। ఫ్రెండ్స్ ఇంకా మనమైతే అక్కడికి మనకి ప్రయాగరాజ్కి వెళ్ళలేదు. ఇంకా కూడా కొంత టైం పడుతుంది. ఇంకా మేబీ అరగంట అయితే పడుతుంది. కంటిన్యూ ఎవ్రీ 1-2 మినిట్కి ఒక్క ట్రైన్ అయితే పోతుంది ఫ్రెండ్స్. యాక్చువల్లీ మనము ప్రయాగరాజ్లో దిగామనుకో ఫ్రెండ్స్, ఇంకా 1937 అవుతుంది ప్రయాగరాజ్ ఇది. అయితే మనం ఏం చేస్తామంటే ఇక్కడ 9 ఉంది కదా, 9లో దిగినా సరే అక్కడ ఒక 3 కిలోమీటర్ ఉంటుంది. అదే ప్రయాగరాజ్ చేతువంక ఉంది కదా, అక్కడ వెళ్ళి మనకి 1 కిలోమీటర్ అట్లా డిస్టెన్స్ ఉంటుంది. సో ఈ ప్రయాగరాజ్ చేతు కానీ 9లో కానీ ఎక్కడ ట్రైన్ ఆపినా దిగిపోవచ్చు మనము. అదే ప్రయాగరాజ్ కానీ డైరెక్ట్గా మనం వెళ్తే అక్కడ వెళ్ళి దాదాపు 12 కిలోమీటర్స్ ఉంటుంది. అండ్ ఆటో వాళ్ళు ఇంకెక్కువ 1000 అమౌంట్ తీసుకుంటారు, అందుకే ఎక్కువ తీసుకోవచ్చు. సో ఈ రెండింటికి ప్రిఫరెన్స్ ఇవ్వాలా, 9 కానీ ప్రయాగరాజ్ కానీ. ప్రయాగరాజ్ చేతు అనుకో ఉంటుంది. సో ఫ్రెండ్స్ ఇది అవుతుంది రోడ్ ఇది. ఇక్కడ దాదాపుగా 20 కిలోమీటర్స్ అట్లా ఉంటుంది డిస్టెన్స్. అదే ఇక్కడ వెళ్ళే ట్రాఫిక్ కూడా ముందు చాలా జామ్ ఉండాలా. రోడ్డు మీద వచ్చేవాళ్ళు మా 2 కిలోమీటర్ అట్లా జామ్ ఉండాలా. ట్రైన్ కాబట్టి ఇక్కడ పోతుంది, మెల్లికలుగా పోతుంది. ఇది కూడా పర్ఫెక్ట్గా వెళ్తాను కదా. ఇక్కడ దీనికి కూడా జామ్ కంటిన్యూస్గా
नहाने जा रहा है। नहाने जा रहा है एकदम। चलेगा चलेगा तब ना पहुँचेगा भाई, जो उतना उतना किलोमीटर चलना है। ये देखिए उधर से आ भी रहा है, इधर से जा भी रहा है। बोल रहा है कि सबके भाई नहीं ये वीडियो बना के अपना हम दिखाएंगे। देखा मैं यूट्यूब में डालना है। हाँ वही बोल रहे हैं। आदमी कितना जा रहा है तो हम भी मौका नहीं पाएंगे। बोल रहा है कि आदमी ये नहीं जा रहा, देख रहे हैं। यहाँ से जाएंगे वो मैंने देख लिया ऑलरेडी पहले। यहाँ से 1-1.5 किलोमीटर दूर है। मोबाइल में देख नहीं आ गया। సో ఫ్రెండ్స్ ఫైనల్ అయితే ప్రయాగరాజ్కి వస్తాం. ఇక్కడ అంటే మనము నైనా అనుకొని ఒక టేస్ట్ ఉన్నది, అక్కడ మనం దిగిపోయి అక్కడే స్వాట్ కట్లు వచ్చాం. చాలా చీకటి ఉంది. యాక్చువల్ నైనా టేస్ట్ కానీ ఆగుంటే అటుపక్కలు వచ్చాను, కానీ అక్కడ ఆగలేదు, మధ్యన ఆపరు. అయితే అన్ఆఫిషియల్గా అయితే మనం దిగిపోయాం, ఎందుకంటే ఇక్కడ వెళ్ళి ఒక 3 కిలోమీటర్ల జర్నీ ఉంది, వాకబుల్ డిస్టెన్స్. సో అలా డైరెక్ట్గా వెళ్తాం. సో ఫ్రెండ్స్ ఇప్పటికే వీడియో చాలా లాంగ్ అయిపోయింది. అండ్ పార్ట్ 2లో అయితే ఇంకో మొత్తం అక్కడ స్నానం కానీ అక్కడికి వెళ్ళడం ఎట్లా అని కూడా నేను కవర్ చేసి చూపడతాను. సో పార్ట్ 2లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. అండ్ కొత్తగా వచ్చి ఉంటే నా ఛానల్ని ఒక సబ్స్క్రైబ్ చేయండి. పాత వాళ్ళు అయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.